నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్లో ఇంధన మంటలు బగ్గుమన్నాయి. కొత్త ప్రభుత్వం తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచి ప్రజలపై భారం మోపారంటూ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు దిగింది. తిరుపతిలో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా మారాయి. స్థానిక ఆర్ఓ కార్యక్రమం ఎదుట వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు. ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను దారుణంగా మోసం చేసిందని అభినయ్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులపైనే కాకుండా దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ ధరలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలతో కంపేర్ చేస్తూ సెల్ఫీలు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాట్ ఏదైతే పెట్రోల్, డీజిల్ మీద వసూలు చేస్తున్నారో 50% తగ్గిస్తాము, పునఃసమీక్షిస్తాము అన్న మాటల్ని చెప్పారు. ఇప్పటివరకు అది జరగలేదు. మన రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు, డీజిల్ మీద 22% వసూలు చేస్తున్నారు. అదనంగా లీటర్ పైన 4 రూపాయలు, దానిపైన మళ్ళీ ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద వసూలు చేస్తున్నారు. ఈ ధరలన్నీ వెరసి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపబోతున్నాయి. ఇంకా మనకు పెద్ద ఎత్తున సమాజంలో పుకార్లు చెలరేగుతున్నాయి. ఇంకా 10-12 రూపాయల ధరను పెంచబోతున్నారు పెట్రోల్, డీజిల్ మీద అని. అవే కానీ జరిగితే మొత్తంగా నిత్యావసర ధరల